హాయ్ గైస్, వెల్కమ్ టు టిఎన్ స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని ఇంకన్న అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని ఆచార్య పాకల యశోదారెడ్డి గారు రచించడం జరిగింది. ఈ పాఠం ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. మనం పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని తెలుసుకుందాం. కవయిత్రి పేరు ఆచార్య పాకల యశోదారెడ్డి గారు. దేని నుండి గ్రహింపబడింది? ప్రస్తుత పాఠం యశోదారెడ్డి ఉత్తమ కథలు నుండి గ్రహింపబడ జరిగింది. జన్మస్థలం మహబూబ్నగర్ జిల్లా బిజ్నేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. జననం ఆగస్టు 8, 1929లో జన్మించడం జరిగింది. గ్రంథాలు ఈమె ఆంధ్ర సాహిత్య వికాసం, ఎర్రప్రగడ, కథా చరిత్ర, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు ఇవన్నీ కూడా గ్రంథాలు రచించింది. భర్త పేరు వీరి భర్త పేరు పిటి రెడ్డి. వీరు గొప్ప చిత్రకారుడు అన్నమాట. తర్వాత ఇక్కడ విశేషాలు చూసుకుంటే ఈమె తెలుగు హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి అందులో పిహెచ్డి చేసింది. ఇది కవి పరిచయం. ఇక్కడ పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే పశువులకు మరియు గ్రామీణ ప్రజల మనుషులతో ఎలా తెలుసుకుంటారు, పశువుల యొక్క మంచి చెడ్డలను ఎలా జాగ్రత్తగా గమనిస్తారు అని చెప్పేసి దయ, ప్రేమ, అనురాగం, మమకారం వంటివి మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని చెప్పేసి తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సారాంశం చూసుకుంటే సీతక్క, ఎంకన్న ఈ రెండు కూడా ఆవుల పేర్లు. ఇక్కడ సీతక్క చూసుకుంటే దీని యజమాని పేరు ముక్తమ్మ. సీతక్క కట్టలేదు. కన్నపు రాజయ్య మందకు పంపించారు, అయినా కూడా అది కట్టలేదు. ఎంకన్న యజమాని పేరు వెంకట్రామరెడ్డి. వీరు శ్రీరంగపురం వెళ్ళి ఎంకన్నను తెచ్చాడు. అది తెచ్చి కానీ ఎంకన్న మాత్రం ఎవరిని కూడా దగ్గరకు రానియలేదు. సీతక్క ఎంకన్న కలవడం, అలా ఎలా కలిసారు అంటే ఎంకన్న రంకె వేశాడు. వేయగానే సీతక్క ఎంకన్నను చూసింది. ఎంకన్న కూడా సీతక్కను చూశాడు. వాళ్ళిద్దరు కూడా కలిసిపోయి సీతక్కకు కట్టింది. అది నెలల నిండి నిగనిగలాడింది. సీతక్కకు లక్ష్మి పుట్టింది, అంటే ఆడపిల్ల లక్ష్మి పుట్టింది. అది సీతక్క లాగానే కాటుక కళ్ళతో ఉంది. ఎత్తు పొడవు మాత్రం ఎంకన్నలాగుంది. ఎంకన్న ఎద్దును చూశాడు. ఇక్కడ ఎంకన్నను ఎద్దును చేశారన్నమాట. అంటే కష్టం అవుతుందని చెప్పేసి ఎంకన్నను ఎద్దును చేశాడు. పొలం పనులు చేయించసాగాడు. సీతక్కకు ఒకటే ఈత, అది మళ్ళీ కట్టలేదు. అంటే గ్రామ ప్రజలు ఏమంటారంటే వాయు వరుసలు లేని పశువుకు కట్టుబాటు ఉండడం అందరికీ ఆశ్చర్యపరిచిందన్నమాట. ఇక్కడ సీతక్క చావడం ఏమవుతుందంటే ఎంకన్న సీతక్క కోసం వెళ్ళింది. సీతక్క గట్టు మీద కూలబడింది. పశువుల కాపరి చూసుకోలేడు. ముక్తమ్మ సీతక్క లేకపోవడంతో ఆమె చాలా బాధపడి ఆమెకు ఏడుపు వచ్చేసింది. అందరూ ఎంకన్న సీతక్క కోసం తిరిగారు. ఇక్కడ చివరకు సీతక్క కనిపించింది. ఎవరికి? జీతగాండ్లకు. బండిని తెచ్చి సీతక్కను ఇంటికి తీసుకెళ్ళి నాటి వైద్యుడు పసళ్ళు పిండి పోశాడు. సీతక్క కళ్ళు తెలిసి ఎంకన్నను చూసి చనిపోయింది. సీతక్కను పూడ్చిపెట్టారు. ఇదంతా చూసిన ఎంకన్న చావు. ఎంకన్న ఇంటికి వచ్చి దాన తినలేదు, గడ్డి తినలేదు, చాలా బాధతో దిగులుగా కూర్చున్నాడు. అలానే పండుకున్నాడు. తెల్లారేసరికి ఎంకన్న చనిపోయాడు. ఇక్కడ
సీతక్క కోసం వెంకన్న చావడంని ఇవి పశువులు కాదు దేవలోక పుట్టుకలు అని అందరూ అనుకున్నారు. ఇద్దరికి కలిపి ఒకే అరువు కట్టారు. గచ్చు కూడా చేశారు. ఆ గచ్చు దగ్గర ఎప్పుడు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చి అక్కడ భోజనం చేసి వెళ్ళేవారు. ఇలా వాళ్ళను దేవతలు అని అనుకునేవారు. అంటే పశువుల మధ్య ఉన్న ప్రేమ, దయాగుణం, ఇంకా ప్రజలు పశువులను ఎలా చూసుకుంటుర్రు ఆ విషయాన్ని తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీ ఇన్స్పైర్ ఛానల్.